నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. భారీ జనసంద్రాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ముందుగానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రించడం చాలా కష్టంగా మారింది. జగన్ హెలికాప్టర్లో నెల్లూరు చేరిన వెంటనే నేరుగా సెంట్రల్ జైలుకి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. ములాఖాత్కు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వగా జైల్లో వారు కాసేపు చర్చించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఉద్రిక్తతల మధ్య ఆయన ఇంటిపై దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. రాప్తాడు, పొదిలి, రెంటపాళ్లు తరలివచ్చారు. రాప్తాడు, పొదిలి, బంగారుపల్లి వంటి ప్రాంతాల్లో గతంలో కార్యకర్తలు ఆంక్షలు దాటడంతో ఈసారి పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద 10 మందికి మించి, జైలు వద్ద 3కి మించి, నల్లపురెడ్డి ఇంటి వద్ద 100 మందికి మించి ఎవరు ఉండకూడదని స్పష్టంగా తెలిపారు. అయినప్పటికీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు, నువ్వు ఏ విత్తనం నాటితే అదే పెద్ద వృక్షమై నీకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇక అదే పనిగా ఉన్న తమ కార్యకర్తలను పనిలో పనిగా నేతలను కొంతమంది అధికారులు, పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక 7 సముద్రాల అవతల ఉన్నా కూడా వెంటాడి వేటాడతామని, వదిలిపెట్టబోమని, చట్టబద్ధంగా శిక్షిస్తామని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సక్సెస్ అయినట్లేనా? కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ గల కారణం ఏంటి? మరోసారి జగన్ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతోటి అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన సీనియర్ నేత గాది వెంకటేశ్వరరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాగ్ గారు. చూసుకోలేదు. పర్లేదు సార్. గుడ్ ఈవినింగ్ సార్. బట్ చూసే ఉంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ మీడియాతో మాట్లాడింది ఏంటి అనేది. ఏమంటారు? నెల్లూరు జిల్లా పర్యటన అసలు ఎందుకు వెళ్ళారు? ఆయన వెళ్ళింది సక్సెస్ అయిందంటారా? ఏమంటారు మీరు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నమస్తే. ముందుగా ఆయన పర్యటనకు వెళ్ళినటువంటి కారణం ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో, ఆయన మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన భాషలో, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, కొంతమందికి బీపీ వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేశారు. ఆ ఇంటిని పరామర్శించడానికి ఒక కారణం. అండ్ ఆల్సో జైల్లో ఉన్నటువంటి క్వాడ్స్, ఏదో రుస్తుం మైన్స్ అనేటటువంటి మైన్స్లో క్వాడ్స్ దోచుకున్నటువంటి, క్వాడ్స్ అనేటటువంటి ఒక ఖనిజాన్ని దోచుకొని కోట్లు గడించినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడానికి, జైలుకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారనేది మ్యాటర్. అయితే జైలుకి వెళ్ళి పరామర్శించొచ్చి, ఆ ఇంటిని పరామర్శించొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, దీని గురించి మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి సార్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే సార్, పేదల ఆరోగ్యాన్ని ఈరోజు పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ అనేది ఒక ఇవాళ అసలు లేకుండా పోయిందట. పేదవాడు గర్వంగా తలెత్తుకుని ఈయన ప్రభుత్వంలో ఉండగా హాస్పిటల్కి వెళ్ళేవాడట. పేదవాడు తలెత్తుకుని గర్వంగా ఈయన ప్రభుత్వంలో హాస్పిటల్కి వెళ్ళేవాడట. ఆయనకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. పేదవాడి ఆరోగ్యం గురించి అంత కన్సర్న్ ఉంది కదా. ఈరోజు ఇది మా పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు గతంలో ఒక ఫోటో చూపిస్తాను సార్. ఈ ఫోటో కనిపిస్తుంది సార్. ఆనం వెంకటరమణారెడ్డి గారు పేదల ఆరోగ్యం గురించి, మద్యం బాటిల్స్ కనిపిస్తున్నాయా లక్ష్మీనాథ్ గారు టేబుల్ మీద? కనబడుతున్నాయి, మీరు చూపిస్తున్నారు. ఆయన చేతిలో ఒక మద్యం బాటిల్ ఉంది, లిక్కర్ బాటిల్ ఉంది, కనిపిస్తా ఉంది కదా. అదేంటంటే అండి, 2021లో మా పార్టీ కేంద్ర కార్యాలయంలో
ఈ మద్యం బాటిల్స్ అన్ని డిస్ప్లే చేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాం, చెన్నై ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, ఈ మద్యంలో కల్తీ ఉంది, దయచేసి పేదల ఆరోగ్యంతో ఆడుకోవద్దు, ఈ మద్యంలో కల్తీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మొద్దు, దయచేసి పేదల ప్రాణాలను కాపాడండి అంటే ఆ రోజు నిర్లక్ష్యం చేసి అదే మద్యాన్ని అమ్మి 27 మంది జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు చనిపోవడానికి కారణమైనటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేదవాడి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా కామెడీగా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీకి ఏం కాలా, అక్కడెక్కడ ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు నిజంగా కరెక్ట్గానే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకపోతుంటే వాళ్ళు ధర్నా చేస్తామంటున్నారు, నిలిపివేస్తామంటున్నారు. వాళ్ళతో ప్రభుత్వం సమాలోచనలు సరికి చక్కగానే ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కానీ ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి ఆరోగ్యం ఈరోజు గుర్తొచ్చింది. ఇదే పేదవారి ఆరోగ్యం గురించి మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మీరు అమ్ముతున్నటువంటి మద్యం బాటిల్స్ని డిస్ప్లే చేసి మరి ఈ లిక్కర్లో విషం ఉంది, దయచేసి అమ్మొద్దు, పేదల ప్రాణాలతో ఆడొద్దు అన్నప్పుడు పెడచెవిని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మా మాట విన్నట్లయితే జంగారెడ్డిగూడెంలో 27 మరణాలు జరిగేవి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మరణాలు జరిగేవి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈరోజు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలు అయ్యి ఉండేవాళ్ళు కాదు. మా మాట ఆ రోజు విన్నట్లయితే ఈయన ఈరోజు ప్రతి పేదవాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉంది. సీఎంఆర్ఎఫ్లో కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా ఆరోగ్యశ్రీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉంది క్లియరెన్స్లో. అట్లాంటిది ఈరోజు వచ్చి ఈయన పేదవాళ్ళ ఆరోగ్యం గురించి చెబుతూ ఉంటే నవ్వు వస్తుంది లక్ష్మీనాథ్ గారు. మామూలు కామెడీగా లేదు. ఇక్కడ ప్యానెల్లో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారికి కూడా నవ్వు వస్తూ ఉంది. అంత దారుణంగా వంశీకృష్ణ గారు ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరుద్ఘాటించారు. ఎవరైతే కొంతమంది ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నారు. సార్ కంప్లీట్ చేయనండి సార్ చెప్పండి. కంప్లీట్ చేయనండి, నేను చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తా. ఆయన అన్న ప్రతి పాయింట్ కి చెప్తాను నేను ఇక్కడ. ఆ తర్వాత ఆయన అనింది ఏంటంటే, నా పక్కనే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మదర్ వయసు 83 సంవత్సరాలు, అమ్మో అసలు ఆవిడ భయభ్రాంతురాలు అయిపోయింది, అసలు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. చాలా సాధారణం అంట రాజకీయాల్లో అంట. ఒక వ్యక్తి ఎదుటోని బూతులు తిడితే మరొక వ్యక్తి కూడా అంతే అసభ్య పదాజాలంతో తిట్టడం చాలా సాధారణం అంత రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నారు. మదర్ అంట, ఇప్పుడు కరెక్టే, పెద్ద ఆవిడ కాదంటం లేదు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మదర్ 83 సంవత్సరాలు కాదంటలేదు. పట్టాభి గారి డాక్టర్ వయసు ఎంత అండి? 6 సంవత్సరాలు సార్ పట్టాభి గారి డాక్టర్ వయసు. ఆ అమ్మాయిని వెళ్ళి బాత్రూంలో ఒక మూల నక్కి దాంకుంది పిచ్చి తల్లి. ఏం చేశారు సార్? బాత్రూమ్ తలుపులు కూడా తప్ప బాధారు సార్. ఆ రోజు ఏమన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి? ఏమైపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు? ఈ నీతులన్నీ ఏమైపోయినాయి సార్? మరుసటి రోజు పట్టాభి గారిని అరెస్ట్ కూడా చేశారు సార్. ఈయన ఈరోజు వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మదర్ వయసు 83 సంవత్సరాలు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటే జనాలు డాష్తో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత దారుణంగా ఉంది. ఆ తర్వాత ఇంకొకటి సర్వేపల్లి ఎక్స్ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురును చూపించేసి వీళ్ళ నాన్నగారు ఏమన్యాయం చేశారని అడుగుతా ఉన్నారు సార్. దోచుకు తిన్నదంతా కూడా సాక్ష్యాధారాలతో చూపించినాక సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాక కూడా బెయిల్ దొరకకపోతే ఇతను పట్టుకొచ్చారు. ఈరోజు సాక్ష్యాధారాలతో నిరూపించి లోపలేశారు. సరే, ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఆయన ఆ కేసు తప్ప అన్నీ చెప్తా ఉన్నాడు. మిగిలిన 14 కేసులు ఏదైతే అక్రమంగా టోల్గేట్ పెట్టాడో కృష్ణపట్నం పోర్టు దగ్గర అవన్నీ చెప్తా ఉన్నాడు. కానీ ఇది చెప్పట్లా, ఇందులో దొంగని తేలింది కాబట్టి. ఆ తర్వాత ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సార్, అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాజధాని అమరావతి ఉండాలని పాదయాత్ర చేస్తూ ఉంటే సర్వేపల్లిలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేశాడంటే సార్, వాళ్ళు వండుకుంటున్న అన్నంలో కింద కొంపేశాడు సార్. నీళ్లు పోసేసి వాళ్ళు అన్నం వండుకుంటే అక్కడ తినకుండా చేశాడు సార్. ఆ తర్వాత వాళ్ళు బయో టాయిలెట్లు ఇట్లా పెట్టుకుంటే పడేశారు సార్. సిగ్గుతో ఆడవారు చెట్లు చాటుకి వెళ్ళి టాయిలెట్లకు వెళ్ళారు సార్. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఘోరాలు అన్నీ ఉన్నాయి సార్. ఏం పాపం చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి చిలక పలుకులు. ఆ తర్వాత రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీకు తెలియదు ఆ మాత్రం? రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా. నన్ను ఎవడన్నా రేప్ చేసేది అమ్ముందా? పోలీసు వాళ్ళు డబ్బులు ఎల్ కొడుకులు నన్ను ఎవడన్నా రేప్ చేసే దమ్ముందా? నువ్వు నన్ను రేప్ చేస్తావా? ఇవన్నీ నీకు చిలక పలుకుల్లాగున్నాయా? నా కొడుకులు గాలికి పుట్టిన గాలి, నా కొడుకులు గాలికి గెలిచారు అనేటటువంటి ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి చిలక పలుకుల్లాగున్నాయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి విలవిలా కన్నీళ్ళు గారు చేస్తా ఉన్నాడు వీళ్ళందరి కోసం.
సప్త సముద్రాల అవతల ఉన్న వదలను పోలీసులను ఏస్తాను తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు సార్. ఇంకొక మాట అన్నారు సార్, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక మాజీ మంత్రిని 63 రోజులుగా జైల్లో పెడతారా అంటున్నాడు. లెక్కలన్నీ ప్రూవ్ అయితే మాజీ ముఖ్యమంత్రి కూడా త్వరలో లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి కూడా లోపల ఉంటాడు, లెక్కలన్నీ కూడా ప్రూవ్ అయితే. ఈయన ఈ రోజు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడు గారు అంట విత్తనం నాటారంట. ఎవరు సార్ ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని పగలగొడితే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి పగలగొట్టారనింది? ఎవరు సార్ ప్రతిపక్ష నేత ఇంటి మీదకి రౌడీని పంపించి ఆ రౌడీని మంత్రిని చేసింది? ఎవరు సార్ అధికార ప్రతిపక్ష పార్టీ స్పోక్స్ పర్సన్ ఇంటి మీదకి వాళ్ళ చిన్న కూతురు 6 సంవత్సరాల కూతురున్నా కూడా పంపించి బద్దలుగా ధ్వంసం చేసింది? అరే సాధారణ కార్యకర్తను సార్, నా ఇంటి ముందు 10-15 మంది పోలీసులు ఉండేవాళ్ళు, ఏదైనా కార్యక్రమం ఉంటే హౌస్ అరెస్ట్ అనుకుంటా, ఈ రోజు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారు. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరా పోలీసుల గురించి మాట్లాడేది? మీరా వ్యవస్థల గురించి మాట్లాడేది? ఒక మాజీ సార్, ఇప్పుడు పోలీసుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఒక మాజీ సిఐడి చీఫ్ ఈరోజు బెయిల్ రద్దయి 3 వారాల్లో అరెస్ట్ కాబోతున్నాడు. ఒక మాజీ సిఐడి చీఫ్ సస్పెండ్ అయి ఉన్నాడు, సంజయ్ సునీల్. ఒక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఈరోజు జైల్లో ఉన్నాడు. 2 ఐపీఎస్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందరో మంది నీ పోలీసుల్ని కోర్టులకి జైలుకి పంపించిన చరిత్ర నీది. నువ్వు మళ్ళీ వాళ్ళని బెదిరిస్తాం ఈరోజు. సో రొటీన్ డైలాగ్ సార్. ఈ రోజు మాత్రం కామెడీ పండించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఆయన ఏం చేశారో అవన్నీ తప్పని ఇప్పుడు చెప్తున్నాడు. గతంలో ఆయన ఏదైతే చేశారో కార్యాలయాల మీద ధ్వంసాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బయట ప్లే అవుతుంది. వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బయట ప్లే అవుతుంది ప్లీజ్. ఇవి కాక ఇతర నాయకుల మీద, ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి, ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా. వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, సప్త సముద్రాలు అవుతారు. సప్త సముద్రాలు అవుతారున్నా చెప్తా ఉన్నా. రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా. విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా. వంశీ గారు, సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు అని ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఆయన అశేష జనవాహిని మధ్య అలా మాట్లాడుతుంటే కార్యకర్తలందరిలో కూడా మంచి జోష్ వచ్చింది. ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు పక్కనున్న కొలంబో గంటలో చెన్నై నుండి కానీ అక్కడ నుండి కానీ గంటలో వెళ్ళే కొలంబోకి కోర్టు పర్మిషన్ కూడా లేకుండా వెళ్ళలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయనకి సప్త సముద్రాల అవతల ఉన్న దాకొస్తాను, గొడ్లోడు తెస్తాను, ఈ మేనిఫెస్టోలో పెట్టమనండి సార్. ఇదే మేనిఫెస్టోలో, వైసీపీ మేనిఫెస్టోలో 2029 మేనిఫెస్టోలో అసలు పోటీ చేయదనుకోండి, ఒకవేళ చేస్తే ఈ విషయాలన్నీ మేనిఫెస్టోలో పెట్టమనండి. ఇంకొక విషయం సార్, నేను నిన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతా వైసీపీ అధికార ప్రతినిధి గారికి ఒక ఛాలెంజ్ చేశా. ఆవిడ కూడా ఇలాగే
ప్రశ్నిస్తున్న వారందరి మీద కేసులు పెడుతున్నారు అని అన్నారు. నేను ఒక వైసీపీ అధికార ప్రతినిధి మహిళ, ఆవిడకి నేను ఒక ఛాలెంజ్ చేశాను. అమ్మా, మీ కేంద్ర కార్యాలయంలో ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఆ లిస్టు ఉంటుంది. ఆ లిస్టు తీసుకొచ్చి బూతులు లేకుండా మార్ఫింగులు చేసి బూతులు మాట్లాడిన వారిపై మాత్రమే మేము కేసులు పెట్టినట్టు మేము ప్రూవ్ చేస్తాం. విధానపరంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి మీద ఏ కేసు అయినా ఉంటే తీసుకొస్తే నేను ప్రభుత్వంతో మాట్లాడి ఆ కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేస్తానని చెప్పేసి నేను ఛాలెంజ్ చేశా. ఎవరికైనా కానీ ఇదే ఛాలెంజ్. విధానపరంగా మాట్లాడిన వారి మీద ఎవరి మీద కూడా మేము కేసులు పెట్టలేదు. అలాగే బూతులు మాట్లాడుతా మార్ఫింగులు చేసే ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏమన్నా ఉంటే ఛాలెంజ్ ఒప్పుకోమనండి. ఎవరినైనా మేము విధానపరంగా మాట్లాడిన వాడిని అరెస్ట్ చేస్తే చూయించండి. బూతులు మాట్లాడి మార్ఫింగులు చేస్తే మాత్రం తాట తీస్తాం. అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చదువుతున్నారు కదా, ప్రశ్నిస్తున్న వారందరినీ అరెస్ట్ చేస్తారు కదా. ఎస్, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు, ఏంటి నెల్లూరు ఏదైతే ఆయన వెళ్ళారో, పరామర్శించడానికి వెళ్ళారు, మరి అది సక్సెస్ అయింది? అలా టూర్ అనాలా, లేదంటే పరామర్శకే వెళ్ళారనాలా, ఏమనాలి మరి మీరే చెప్పాలి. సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? అసలు వెళ్ళిన కారణం ఏంటి? దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు మేము సక్సెస్ కోసం తాపత్రయపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద అక్రమ కేసులు, దౌర్జన్యాలు, వాళ్ళ ఇళ్ల మీద దాడులు, రకరకాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంఘీభావం తెలపాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఓదార్చాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళకి ఎందుకు ఇంత భయమో, ఎందుకు ఇంత భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారంటే లాస్ట్ కు రోడ్లు కూడా దూవుతున్నారండి. రోడ్లు దువ్వి ఆ రూట్ లో రానికుండా ఉండేదానికోసం రోడ్లు పోలీసులు అడ్డపెట్టి దాదాపు 2000 మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టినారంటే ఎంత వాళ్ళు భయపడిపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన రాష్ట్రంలో ఒక పార్టీ అధినేత, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద ఏదన్నా దాడులు కానీ ఇబ్బందులు కానీ జరిగినప్పుడు పోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. పోతే మీకు వచ్చే నష్టం ఏంది? ఆయన మీకోసం పోయి మిమ్మల్ని ధర్నా చేయడమో, మీ ఇంటి ముందర రస్తారోకలు చేయడమో, ఏదన్నా వెళ్తుంటే అక్కడ వచ్చి అలిగేషన్ జరుగుతుంది, అలిగేషన్ లో ఏదన్నా గలాటలు జరుగుతాయి, ఇబ్బందులు అవుతాయని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు కదా. ఆయన మీరే చెప్పారు కదా మోహన్ రెడ్డి గారు, మీరే చెప్పారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకి తెలవనంటూ లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాల్లో ఒక క్రౌడ్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళేటప్పుడు ఒక ర్యాలీ లాగా వెళ్ళటం ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి? అక్కడికి వేల మంది జనాలు వస్తే స్వయాన ఆయన కారు కింద పడి కూడా ఒక ఆయన ఇదవటం కూడా మనం చూసాం. కాబట్టి పోలీసులు భద్రత పెట్టారు అనుకోవచ్చు కదా. మాజీ ముఖ్యమంత్రికి తెలిసి ఉంటుంది కదా, కాదంటారా చెప్పండి? లక్ష్మీనాథ్ గారు, మన సోదరుడు బండారు వంశీకృష్ణ మాట్లాడితే అర్థం ఉంది, మీరు మాట్లాడితే ఎట్లా? అది సబ్జెక్ట్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అదే మీరు క్లిప్పింగ్ చూడండి. అంతమంది జనాలు వస్తున్నారు అని అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఇది కాదు, ఆ క్లిప్పింగ్ చూడండి. పోలీసులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా ఉన్నారా, అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలను తరిమి కొడుతున్నారా అనేది ఒకసారి చూడండి. నేను చెప్పేది కాదు, మీకే ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు 2000 మంది పోలీసులు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ ఉండేటువంటి ఇంకేముంది, వాట్సాప్ చంద్రబాబు నాయుడు అనొచ్చు కాదు కదా. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ చేయాలంటే ఏదో విధమైనటువంటి అలిగేషన్ సృష్టించాలనే ఉద్దేశంలో భాగంగానే అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ వేరే బండి కింద పడి చనిపోయినారని ఎస్పీ గారు స్వయంగా సతీష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మరుసటి రోజు అక్కడ ఏదో విజయవాడలో పెట్టినటువంటి ఇలా ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే, ఆ ఫెయిల్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో టార్గెట్ పెడితే సబ్జెక్ట్ పక్కకు పోతుందనే ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బండి కిందనే పడింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చనిపోవడానికి కారణం అనేది ఆ విధంగా కేసు కడితే ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆ వెళ్తున్నటువంటి ఇక్కడ దాని గురించి కాదు, అక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పర్మిషన్ తీసుకునేది పోలీస్ దగ్గర ఉంటుంది కదా. ఒక 100 మందికో 200 మందికో పర్మిషన్ ఇస్తారు. ఆ పరిధికి మించి వస్తే అక్కడ రక్షణ కల్పించడానికి పోలీసులు చేతులు ఎత్తేస్తే రేపొద్దున మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తారు కదా.
అది కూడా భయం ఉండొచ్చు కదా, పోలీసులు నిందిస్తారు కదా. ఇక్కడ గుండె మీద చేసుకొని వంశీని చెప్పమని ఎవరొద్దు. చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు 100 మందితో పొమ్మని ఏ రోజన్నా ఇచ్చినామా? ఇదొక్కటి చెప్పమని. ఎందుకంటే ఊరకు మనం ఏదో వాదన చేసుకోవాలంటే గట్టిగా నేను నడచచ్చు ఆయన నడచచ్చు అరిచి ఏముంది, ఏం రాదు. ఇది జనాలు చూస్తుంటారు, చూసినప్పుడు ఎవరి క్యారెక్టర్, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరు కరెక్ట్, ఎవరు గమనిస్తుంటారు. కాబట్టి ఉండండి కొంచెం వంశీ మళ్ళీ మాట్లాడదు. కాబట్టి ఆ విధంగా మనం అభిప్రాయంతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ ఆ విధంగా కాకుండా మనం అనవసరంగా నీకు ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి వెళుతుంటే 100 మంది 50 మంది 100 మంది 2 మంది 6 వెహికల్ 4 వెహికల్ అంటే ఎట్లా అవుతుంది? అది ఆయన వెళ్తుంటాడు, వెళ్తే దారి మార్గ మధ్యంలో ఎంతో మంది పరిగెత్తపోతారు, చూడాలని పోతారు, మాట్లాడాలని పోతారు, కలచాలని పోతారు. కాదు ఇన్ని తెలిసిన మీకు కాదు సార్, ఇన్ని తెలుసు. గతంలో మరి అదే పవన్ కళ్యాణ్ గారిని కనీసం చెయ్యి కూడా ఎత్తనివ్వకుండా కూర్చోమన్నారుగా మీరే. పోలీసులు రానివ్వలేదు కదా బయటికి. ఆయన సెల్ ఫోన్ లైట్ మీద వెళ్ళాడు ఆయన. అప్పుడు ఎందుకు తెలవలేదు మీకు, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువైతే అది సమస్యలు అవుతాయి, ఆ సమస్య జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ఆ సందర్భాన్ని దీనికి తేడా మనం గమనించాలి. దాన్ని తీసుకోకుండా మనం అనవసరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పోయి రోడ్డు మీద పడుకోలేదు కదా, ట్రాఫిక్ జామ్ చేయలేదు కదా, అక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు కదా, ఆయన వెళ్తున్నాడు కదా. వెళ్ళేటప్పుడు దానికేం సమస్య? ఇక్కడ మందరం ఆడుకోపోతుంది, పైన బండి పైన టాప్ పైన కూర్చొని నానా రకాల బీభత్సం చేసినారు. నేను చెప్పేది వైజాగ్ లో చేయలేదు కదా, వైజాగ్ లో అభివాదం కూడా చేయలేదు. అది నేను ఎక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఇప్పుడు 4000 కిలోమీటర్లు ఎంతో తిరిగినా అంటున్నారు లోకేష్ గారు. 4000 కిలోమీటర్లు తిరగాలంటే ప్రభుత్వం సహకారం లేకపోతే, పోలీసులు సపోర్ట్ చేయకపోతే తిరుగుతాడా? ఆయన ఒక రాజకీయ నాయకుని కొడుకు, ఆయన కాబోయే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇంతకుముందు మినిస్టర్ గా ఉన్నాడు, ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి వెళ్ళేటప్పుడు కూడా ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎట్టపోయి వచ్చింటాడు. మరి ఎందుకు మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలా, తీసుకోకూడదు? అవన్నీ పక్కన పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుకుంటూ పోవాలనుకుంటే వంశీ గారు ఇస్తాను, ఆయన మాట్లాడినాడు. వంశీ గారు ఇస్తాను. లేదండి, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు మాకు, పోలీసులు సహకరించలేదు, ప్రభుత్వం సహకరించలా. మేము కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం పాదయాత్రకి. మేము కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. వంశీ గారు మీకు ఇస్తాను, మాట్లాడితే కౌంటర్ వేసుకుంటే ఏందని చెప్పి కౌంటర్ వచ్చి అయిపోయి ఆయన కౌంటర్ నీ కౌంటర్ వచ్చి సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. సబ్జెక్ట్ తెలియాలంటే మాట్లాడాలా. ఇప్పుడు ఒక రోజు నువ్వు కోర్టుకి ఏదన్నా తెచ్చుకుంటావు, మైక్ కోసం దేనికన్నా పోయి తెచ్చుకుంటావు, ప్రతి ఒక్కరు అది ఒకవేళ కానప్పుడు తీసుకొచ్చుకుంటారు, అట్లా తెచ్చుకుంటావు. పైన 4000 కిలోమీటర్ల కోర్టు ఇచ్చింది కదా, కోర్టు తెచ్చుకోరు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు సార్? అయితే ఇప్పుడు జరిగిందని ఏమంటారు చెప్పండి, మనం ఇంకొక దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఒక్క చోట బండి కింద పడి చనిపోతే దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసినారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు జిల్లాలో జరిగినప్పుడు దాదాపు 8 మంది చనిపోయినారు, గుంటూరులో 7-8 మంది చనిపోయినారు, 4-5 మంది చనిపోయినారు. ఏదో 2000 చీరలు ఇచ్చండి 6000 మంది పిలిపించుకొని జనాలు తొక్కిసలాట పెట్టి చంపినారు. మరి దాని మీద అప్పుడు మేమే గవర్నమెంట్ లో ఉన్నాం కదా, కేసు కట్టలేదు కదా, ఆయన లోపల పెట్టలేదు కదా. ఎక్కడ ఇలా మాట్లాడేప్పుడు పొందం లేకుండా మాట్లాడేసి ఆ కేసుకు సంబంధం ఈ కేసుకు సంబంధం వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు దాని లోపల పెట్టామంటే ఇప్పుడు ఎంతమంది దొంగలు ఉన్నారు? వీళ్ళు మద్యం గురించి పదే మాట్లాడాడు సోదరుడు. ఆ మద్యము ఆ రోజున గవర్నమెంట్ తయారు చేసింది, గవర్నమెంట్ అమ్మింది, గవర్నమెంట్ చేసింది, దాన్ని పట్టుకొని మీరు అంతగా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గంలో వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళే బ్రాండ్ తయారు చేసి వీళ్ళే తెలియని విషయము బెల్ట్ షాపులు పెట్టి గ్రామ స్థాయిలో ప్రజలను చేస్తున్నారు. మాట్లాడదాం, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన సీనియర్ నేత గాది వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. గాది వెంకటేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే. గాది వెంకటేశ్వరరావు గారు, మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఇవి కాక ఇతర నాయకుల మీద, ఇతర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు.
సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైసలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు. ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఎమర్జెన్సీ పాలనలాగా కనబడుతుంది అంటున్నారు. ఏమంటారు? ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారికి, వంశీకి, వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు చెప్తూ ఫస్ట్ టైం మీ ఛానల్కి వచ్చినట్టున్నాను. అవును సార్. ఈ సందర్భంగా వెల్కమ్ సార్. మీ ఛానల్ మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. రెడ్ బుక్ రాజ్యాంగం, ఎమర్జెన్సీ పరిస్థితులు, పోలీసులకి రాజకీయ నాయకుల లేదా కూటమి చంద్రబాబు నాయుడు కాళ్ళకి మడుగులు వచ్చేటటువంటి పోలీసులు, రోడ్డులతో వేసి రానివ్వకుండా ఆపి ప్రయత్నం, బావిలో దూకి చనిపోవాలి. ఇవేగా అంతవరకు వినిపించారు. ఇప్పుడు నిన్న మొన్న 2 రోజుల క్రితం ఆయన వాళ్ళ పిఎస్సి మీటింగ్ పెట్టిన పిఎస్సి మీటింగ్ లో ఏదో యాప్ ఇస్తున్నానని చెప్పి ఉన్నాడు. మీరు కూడా విని ఉంటారు, ప్రజలందరూ ఉన్నారు, మీరు కూడా చూసుంటారు దాన్ని. ఏంటి యాప్ అది? మీకు యాప్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఆ యాప్ లో అన్ని కూడా ఎవరైతే వినబడుతుంది, కంటిన్యూ. ఎవరైతే అన్యాయంగా మమ్మల్ని అన్యాయంగా కార్యకర్తల్ని హింసిస్తారో అవన్నీ యాప్ లో పొందుపరచండి, ఆ తర్వాత చూద్దామని చెప్పారు ఆయన. మీరు యాప్ లో అన్ని నోట్ చేయండి, వాళ్ళకి సినిమా చూపిద్దాం, వాళ్ళకి ఇంతకి ఇంత ఏ రకంగా చేయాలో చేస్తా. ఇదే కదా ఆయన మాట్లాడిన మాటలు. అవును. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి రెడ్ బుక్ తీసుకొచ్చారు, దాంట్లో నోట్ చేశారు అని చెప్పేసి దాన్ని క్రిటిసైజ్ చేసేటువంటి ఈ పెద్ద మనిషి మరి నేను ఒక యాప్ పెట్టాను, మళ్ళా మీరు రాసి పెట్టండి, అందరి సంగతి తెలుస్తానని చెప్పేసి ఎట్లా మాట్లాడతారండి? ఇది సంస్కారమా? ఇది సంస్కారమా? దీనికి ఏమనాలి? దీనికి ఇప్పుడు ఆయన ఏందన్నాడు కదా, ఇన్ని చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు బావిలో దూకి చనిపోవాలన్నాడు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని అందుకనే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా గమనించండి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన ఏం మాట్లాడుతాడో తెలియడానికి. పక్కన చేతిలో పేపర్లు పెట్టుకున్నాడు కదా, పాపం వాళ్ళు ఎవరో రాసిస్తారు అక్కడ, సలహాదారులు చాలా మంది పెట్టుకున్నారు కదా, స్క్రిప్ట్ రాయడానికి ఒకడు, ఈ రకంగా హావభావాలు చూపించాలని చెప్పి ఒకడు, ఇలా చాలా మందిని పెట్టుకున్నాడు. అందుకని వాళ్ళు చెప్తారు, ఏదో పాపం పేపర్ రాసిస్తారు, వచ్చి వాటిలో చూసి చదవటం తప్పితే విషయం ఏంటో పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతుంటారు ఆయన. ఐఎమ్ టు సే సారీ. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గురించి అట్లా మాట్లాడుతూ నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ కొంచెం మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాము, వాడు రాసిస్తే చదవటం కాదు, ఆ చదివేటప్పుడైనా కానీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. గతంలో నేనేం మాట్లాడాను, గతంలో మనం ఏం చేశామో, ఇవాళ నేనేం మాట్లాడుతాను, ఏం చేస్తున్నాం, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఏమి ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీకి రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందని ఏ ఒక్కడని చెప్పారా? ఏంటి నువ్వు నీ యొక్క బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గతంలో అందరూ కూడా ప్రజాప్రతినిధుల గురించి మనం మాట్లాడుకోవడం మీకు సిగ్గుచేటు. ఫస్ట్ ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కానీ ఆయన కానీ ఇంకో పార్టీ కానీ పాలసీ వైజ్ గా విమర్శించుకోవచ్చు, పాలసీ వైజ్ గా విమర్శించాలి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సక్రమంగా చేయకపోతే ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడాలి. కానీ విచిత్రం చూసారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఎమర్జెన్సీ కల్పిస్తుందంట. ఏంటి ఇక్కడ జరుగుతుంది? గతంలో చేసినటువంటి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఇవాళ లేదు, మీ పార్టీ ముఖ్య నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తున్నారు. దేనికి పోతున్నారు? దేనికి? ఏమైనా స్వతంత్ర పోరాటం చేశారా? ఎవరి గురించారో, లేకపోతే హక్కుల కోసం ఏమైనా ధర్నాలు చేశారా? దేనికోసం పోతాం లోపలికి? అందరూ కూడా
అవినీతి కేసుల్లో ఇరుక్కుని, దొంగతనం కేసుల్లో ఇరుక్కుని అప్పుడు మొత్తం వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి కదా. పక్కన అసలు మన రాజకీయ నాయకులను చెప్పుకోవడానికి ఒక సిగ్గుండాలి ముందు. అవిలో సరిపోతుంది అందరి తర్వాత అసలు మనం ఎవరి దగ్గరికి పోతున్నాం, ఎవరిని పలకరించలేకపోతున్నాం, వాళ్ళు చేసినటువంటి ఏంటి, వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, మన జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నాం. నేను ఒక ఎక్స్ సీఎం హోదాలో మాకు ఏమన్నాడు, సెక్యూరిటీ కల్పించండి, నాకు హోదా ఇవ్వండి, నాకు వసతులు కల్పించండి అడిగేటువంటి పెద్ద మనిషి ఎవరు పలకరించడానికి పోవడానికి ఆ వసతులు కల్పించాలి. జైల్లో ఉన్నటువంటి ఒక దొంగని పరామర్శించడానికి వెళ్తుంటే దీనికి సెక్యూరిటీ కల్పించాలి, వీరికి రాజ్యాంగపరంగా వచ్చేటటువంటి వసతులు ఇవ్వాలి, ఈయన జాగ్రత్తగా తీసుకెళ్ళి పెట్టాలి. వీళ్ళు ఒక 10,000 మందిని పోగేసుకుంటే ఆ 10,000 మందిని కూడా రక్షించాలి. అది ఇవాళ అసలు మనం రాజకీయ నాయకుడుగా మాట్లాడుతున్నామా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నామా? నిజంగా మనం రాజకీయ నాయకులమేనా? సరే ఎల్లకి చేసుకోవద్దా? మనస్సాక్షి ఉంది కదా మనకి, మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి కదా. బీయింగ్ ఏ పొలిటీషియన్ నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, నేను ఎక్కడికి పోతున్నాను, దేని గురించి చేస్తున్నాను అనేది కొంచెం మనం అంటారు కదా. రోడ్లు తవ్వేశామా, ఎంత సిగ్గుమంది మాట్లాడది. గతంలో మీరు రోడ్లు లేకుండా చేసి ఇష్టానుసారంగా నాశనం చేస్తే మేము వచ్చే దగ్గర నుంచి మాకు ఈ 15 ఏళ్ల కాలంలో అన్ని శాఖల రోడ్లు వేస్తే మేము వెళ్తుంటే ఈ ఒక్కసారి రోడ్లు తవ్వేస్తారంట. వీళ్ళకి 2,000 మంది పోలీసులు పెట్టారు. నా కోసం, దేనికోసం? ఈ గతంలో చూసాం కదా. నీ హెలికాప్టర్ చుట్టూతా నీ మందిరాన్ని కూడా పెట్టుకుని ఏం చేయాలని ప్రయత్నం చేశా? నీ హెలికాప్టర్ చుట్టూతా, హెలికాప్టర్ దగ్గర మనుషులు పోలీసులు ఎవరన్నా ఎప్పుడైనా చూసామా గతంలో? కానీ మొత్తం నేను హెలికాప్టర్ దగ్గర పెట్టుకుని నా హెలికాప్టర్ పాడైపోయింది, నేను కారులో వెళ్తానని చెప్పి వెళ్తే అది కేసు ఎందుకు వాడన్నా? అంటే మన శాస్త్రాలు ప్రజలు గమనించట్లేదండి. ఒక పొలిటీషియన్ అని చెప్తున్నప్పుడు, ఒక పెద్ద పార్టీ నాయకులు ఉన్నప్పుడు, గతంలో ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 15 నెలల్లో మీరు బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తే, తాడేపల్లి నుంచి మీరు రాష్ట్రంలో తిరగడానికి వస్తే ఎక్కడికి వచ్చారండి మీరు? జైళ్ళు తప్పితే గాది వెంకటేశ్వర గారు ఇన్ని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క మంచి పని కూడా మీ కూటమి ప్రభుత్వానికి కనపడలేదా అని అడిగే వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? అంటే విద్యకు సంబంధించి మేము ఎన్నో మౌలిక సదుపాయాలు తీసుకొచ్చాం, చాలా అందరికీ కూడా ఎవరికైతే మేము సంక్షేమ పథకాలు చెప్పామో ఇస్తామని చెప్పామో అవన్నీ అందరికీ ఇచ్చాం, ఒక్క మంచి పని కూడా కనబడలేదా అని అడుగుతున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? సరే, ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయవలసిన పని, నేను డబ్బులు పంచాను, నేను ఆ ఓటు వేసాను, ఈ ఓటు వేసాను, అది కాదండి. అది ఎప్పుడు కూడా సెకండరీ. మనము పరిపాలనకు వచ్చిన తర్వాత మన పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది, నా 5 సంవత్సరాల పీరియడ్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు ఏ రకంగా మార్చగలిగాను, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ రకంగా పెంచగలిగాను, జీవన ప్రమాణాలు పెరిగినయా తగ్గినయా, ఇది కొలమానం. అంతేగాని ప్రభుత్వ సొమ్ము నేను బటన్ నొక్కాను వెళ్ళిపోయింది, ఇది కాదు కదా. అది కాదు కదా. జగనన్న కాలనీ కొన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఎక్కడన్నా ఎన్ని సార్లు ఇవాళ జనం ఉండగలుగుతున్నారు? వాటిలో ఎన్నిసార్లు జనం ఉండగలుగుతున్నారు? ఎంత ఇక్కడ కూటమి ప్రభుత్వంకి ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. చెప్తాను ఒక్క నిమిషం. మీరు అడిగారు చెప్తున్నాను. మంచి పని కనిపించలేదా అన్నందుకు. ఏంటి మంచి పని నేను అడుగుతున్నాను. ఏంటి మంచి పని? మీరు ప్రభుత్వం ఎప్పుడూ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవడు సొత్తు కాదు, ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది మనకు రాజ్యాంగం ఏర్పాటు దగ్గర నుంచి మనకు ఒక సిస్టమ్ ఏర్పాటు దగ్గర నుంచి కంటిన్యూస్ గా వస్తూ ఉంటది. ఒక పరిపాలనలో ఒక టైంలో ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీలో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. అదే మనం మరీ నికృష్టంగా ఉంటే వాటిని రివైజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం చేసింది ఏంటి? ఏ ఒక్కటైనా గతంలో ఉన్నటువంటి పాలసీల్ని మీరు కంటిన్యూ చేశారా? అదే సాక్షాత్ రాజధాని వద్దన్నావు కదా. అసలు నువ్వు రాజధానినే వద్దు, నాకు అసలు రాజధాని అవసరం లేదు, నాకు నేను ఎక్కడ కూర్చోండి అక్కడ రాజధాని అని చెప్పేసి రాజధాని లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు నువ్వు. ఏమి పాలసీ అని చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణలు, వెంకటేశ్వర గారు, కూటమి ప్రభుత్వంలో వస్తున్న ప్రధాన ఆరోపణలో, ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలో, ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఇస్తామని చెప్పిన హామీలు చేస్తామని ఇమీడియట్లీ వచ్చిన తర్వాత భయభ్రాంతులకు గురవుతున్నాం, ఏం జరుగుద్దో ఏం చేస్తున్నామో నాకే తెలవట్లేదని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చంద్రబాబు గారు మాట్లాడటాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలా జరిగిందని మీరు చెప్పినప్పుడు మీకు తెలవదా? లేనిపోయిన హామీలు ఈ రోజున ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో మనకు ప్రజలు మెచ్చి ఓట్లు వేసి గెలిచి
వచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో భాగస్వామ్యం. ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే పర్మనెంట్ గా ఎగ్జిక్యూటివ్. మనకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ అని ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాలన్నీ పర్మనెంట్ గా అయినటువంటి గవర్నెన్స్ అది. మనం ఒక పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మన పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ఉంది. 5 years మన టైం. ఈ పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ లో వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కొంచెం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే రాష్ట్రం యొక్క ఖజానా ఏంటి, రాష్ట్రానికి వచ్చేటటువంటి పెట్టుబడులు ఏంటి, ఇన్కమ్ ఎంత, మనం పెట్టేటటువంటి ఖర్చులు ఎంత, వీటిని బేరీ చేసుకునే బడ్జెట్ తయారు చేస్తాం. దాని ప్రకారంగా ఆలోచించినప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మనకు కనిపిస్తుంది అస్తవ్యస్తం చేసి వెళ్ళారు. అస్తవ్యస్తంగా పెట్టెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇదిగో గత 5 సంవత్సరాలు ఈ రకంగా జరిగింది, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా జరిగింది. జస్ట్ ఇవాళ మేము చేయాలనుకున్న అన్ని కూడా కొంచెం టైం తీసుకుంటది, కానీ ప్రతిదీ చేస్తాము అని చెప్పడంలో తప్పేంటి? ఎవరు ఆక్షేపిస్తారు? ఎవరు ఆక్షేపిస్తారు? కొంచెం రాజకీయాలన్నా తెలియాలి, రాష్ట్రం గురించి అలా తెలియాలి, ప్రజాస్వామ్య విలువలు తెలియాలి. ఒక రాష్ట్రంలో పౌరుడిగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రం యొక్క నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏ రకంగా మనం తీసుకోవాలి అదే ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఆక్షేపణ కాదు. ఎవరైనా సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే దానికి అనుగుణంగా వెళ్తారు, ఖచ్చితంగా హామీలు ఇస్తారు. ఏ పార్టీ అయినా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటే ఆ మేనిఫెస్టో ప్రకారం కొన్ని ఇస్తారు. ఇచ్చినప్పటికీ కూడా వచ్చినవి చేయాలంటే ఖచ్చితంగా ఉండాలి కదా. ఎవరి సొంతప్పుడు కట్టరు కదా. ఏదో నొక్కారు కదా, సొంతప్పుడు నొక్కారా? లేదు ఇవాళ మేము కూటమి తగ్గిస్తున్నాం, మేము ఇవ్వం కదా. ఏదైనా ప్రతి తప్పే తిరిగి ప్రజలకు ఇస్తాం. ఇది ప్రభుత్వం తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసి దానికి అనుగుణంగా మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళ్తూ ఉంటాం. ఒక నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, టైం తీసుకుంటే ఎప్పుడైనా రాగానే వెంటనే ఏది కూడా అమలు చేయలేరు. ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇమ్మీడియట్ అంత నుంచి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కదా మొదలు పెట్టింది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఉన్నాయి ఒకసారి లెక్కిస్తామండి వాళ్ళని. ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాల్సింది ప్రభుత్వము పరిపాలన ఆలోచన చేయాలని చెప్తే ఎంతసేపు వాడిని నరుకుదామా, వీడిని నరుకుదామా, వాడిని కొడదామా, వీడిని కొడదామా, దొరికింది దోషేస్తుందామా, ఇలా దోచుకోబట్టు కదా అదే కేసులన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్తాను ఒకసారి వాళ్ళే ఎన్లైన్ చేసుకోవాలి. ఆ పార్టీ వాళ్ళే ఎన్లైన్ చేసుకోవాలి. ఎవరిని పరామర్శించడానికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఒకసారి పొలిటీషియన్ ఆలోచన చేయాలి. రైట్ వెంకటేశ్వర గారు, మరి కాసేపట్లో వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు. నెల్లూరు జిల్లా పర్యటించారు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించారు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఆయన మీద జరిగిన దాడిని ఖండించారు. తర్వాత మీడియా ముఖంగా మాట్లాడారు. మీరు వినే ఉంటారు. ఆ మాటలను, వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తారు? సార్, తన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసినప్పుడు పలకరించడం తప్పులేదు. తన పార్టీ కార్యకర్త ఏదో నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు పరామర్శించడం తప్పేం లేదండి. ఇందులో ఆయన వెళ్ళడం తప్పులేదు, వీళ్ళు అడ్డుకోవడం ఒక రకంగా తప్పే. అయితే దానికి పర్మిషన్స్ అంటే కానీ పరిస్థితి ఏంటంటే, మీరు పరామర్శించడానికి వెళ్తున్నారా లేదా మీ బలం చూపించడానికి వెళ్తున్నారా? ఇప్పుడు మీకు వైసీపీకి 40% ఓటింగ్ ఉంది సార్. అందులో 10-15% అధికారులు ఉన్నదని వేసిన వాళ్ళు, లేకపోతే పథకాలు వచ్చినాయని వేసిన వాళ్ళు, లేకపోతే ఈ డబ్బులతో వేసిన వాళ్ళు అనుకుందా 25%. అంటే 2 లక్షల ఓట్లు చూస్తే కనీసం ఒక 60,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి ఉన్నారు. 60,000 మందిలో కనీసం ఒక 50,000 మంది రావడంలో తప్పేం లేదని జనాలు వస్తారు. కానీ మీరు దేనికోసం వెళ్తున్నారు? బల నిరూపణకి వెళ్తున్నారా, పరామర్శించకి వెళ్తున్నారా? తర్వాత మీ పరామర్శ చేసి ఎటువంటి వాళ్ళకి వెళ్తున్నారు? బెట్టింగ్లో ఆరోపణలు ఉన్న వాళ్ళకి, ఈవీఎంలు పగలగొట్టేశారన్న ఆరోపణలు ఉన్న వాళ్ళకి, క్వార్జ్ మైనింగ్ దొంగ మైనింగ్ లో దొంగతనంగా చేశారన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి వెళ్ళడం ఎంతవరకు సబబు? అది మంది మార్పులతో వెళ్ళడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించి ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే సార్, అధికారంలో ఉన్నప్పుడు మన జునుం అంటుంటే, నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అంటాలే, చంద్రబాబు నాయుడు గారికి వర్తింతదే, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి వర్తింతదే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తింతదే, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తింది. అధికారులు ఉన్నంతసేపు మన జులు ఉపయోగించి ప్రతిపక్షాన్ని అన్ని చేయాలి, మనం తప్ప ఎవరు ఉండకూడదని పవర్ అంతా ఉపయోగిస్తాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పోలీసు జులు నశించాలి అంటాం. అది ఇదే పోలీసులను ఉపయోగించుకున్నారు కదా నిన్నటి వరకు. మీరు చంద్రబాబు నాయుడు కూడా చెప్తా, ఇది నిన్నటి వరకు ఇదే పోలీసులు మీ పక్కన పెట్టుకుని ప్రతి ఒక్కరు అనిచేసి ఎవరైనా ఉద్యమం చేస్తానంటుంటే హౌస్ అరెస్ట్ ఎవరైనా ఇంటి దాటి బయటకు రానిచ్చారు. మీరు కనీసం తెలుగుదేశం రోడ్డు మీద కన్నా రాణిస్తున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నంతసేపు
మన అజమాయిషీ జరగాలన్నాం. మీరు అధికారులు ఉన్నంచేపు అన్ని పార్టీలు తొక్కారు, అందరి కార్యకర్తలు తొక్కారు. మీరు ప్రతిపక్షాలు అనేసి వచ్చిన తర్వాత మనం అనిచేస్తున్నారంటాం. మీరు నిన్నటి వరకు అనిచేసారు కదా. మీరు ఏమైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎవరికన్నా? మీరు ఉన్నదప్పుడు ఎమర్జెన్సీ కదా. మీరు అధికారంలో ఉంటే మీ మాటలు వినాలా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీ మాట వినాలా? అది ఎంతవరకు సభ అండి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కన్ను మినిసి అనుకున్న ప్రవర్తింటే రేపు పొద్దున ప్రతిపక్షంలోకి వస్తే మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. నిన్నటి వరకు ఏం చేశారు బాబా, కర్మ మనకు అంటుకుందని వైసీపీ వాళ్ళు అనుకోవాలి. మరొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారుని పెద్దిరెడ్డి గారు చిన్నప్పుడు అదే యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కొట్టుకున్నారట. ఆ కక్ష తీర్చడం కోసం, కక్ష సాధింపు కోసం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారట. ఎంత స్టోరీ టెల్లర్ అండి. అసలు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా జరిపోరు. అది నిజం అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల నుంచి పదవి కోసం వెయిట్ చేసి ఏదో కోర్టు కొబ్బరికాయలు ఇప్పుడే పదవి వచ్చుంటే, అదిగో 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పదవి లేదు, ఇప్పుడు పదవి వచ్చింది కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనుకోవటానికి. ఆయన 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గా చేసేది. నిజంగా కక్ష తీర్చుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీర్చుకోవడం ఇవాళ గుర్తుకొచ్చింది. ఆ మిథున్ రెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం. ఏం మాటలు మాట్లాడుతున్నారండి? ఒక పార్టీ అధినేత మీరు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి స్టోరీ చెప్పడం ఎంతవరకు మంచిది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత కక్షలు తీసుకునే వ్యక్తులు అయితే పెద్దిరెడ్డి గారి మీద ఇంత ఆరోపణలు వచ్చిందవా? అది అటవీ భూములని 30 సంవత్సరాల నుంచి మ్యానిపులేట్ చేసి తీసుకున్నాడు అన్నారు. మరి ఆ రోజు బయట పెట్టి ఉండేవాడు కదా నిజంగా కక్ష సాధించి ఉంటే. మరొక మాట అన్నది ఏంటి, ఏదో చిన్న మైనింగ్ లో వచ్చి దానికి కేసు పెట్టేలా? చిన్న మైనింగా? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడండి. అది చిన్న మైనింగ్. హైకోర్టు ఏంటి, తిరిగి తిరిగితే మళ్ళీ తిరిగి తిట్టుకోవాలి కానీ కొట్టుకోవాలా? మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, ఏంటి ఏమన్నారు, డీజీపీ సాక్షాత్ డీజీపీ గారని మీరే అన్నారు. అదే కోపం అంటే బీపీలు పెరుగుతాయి అతను అధినేత. సత్యం గారు, ఈ మధ్య ప్రధానంగా సప్త సముద్రాలు అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి నోట వెంట. సార్ ఖచ్చితంగా ప్రతిపక్షులు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిందా ఖచ్చితంగా ఇదిలో పెట్టాలి. నేను పెట్టేస్తానంటే చేతకంటాను అన్న మాట పెట్టడానికి నేను ఎన్నుకుంటారు వాళ్ళు. నేను పెట్టేస్తానంటే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం తప్పు, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం తప్పులు చేసింది మీరు బయట పెట్టండి అని. నేను పెట్టేస్తానంటే మళ్ళీ అంటే నువ్వు పెట్టమని నేను ఎన్నుకుంటాను, పెట్టాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరి ప్రభుత్వ అధికారుల సంగతి ఏంటంటే పాపం బలైపోయింది. ఇవాళ ఎవరో ఉన్నారు ఏంటి, ఏపీ సిఐడి చీఫ్ ఏదో బెయిల్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ అరెస్ట్ అవ్వమంటున్నారు. ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి వాళ్ళకి యాప్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ శ్రీలక్ష్మి గారి సైడ్ లో మరి వాళ్ళకు కూడా ఒక యాప్ ఉండాలిగా. సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఇంటి మీద దాడి చేయడం తప్పు అంటున్నారు. మరి ఆయన తిట్టులు కూడా తప్పు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అయ్యో తప్పు చేశాడు మా ఓడు, ఆ మాత్రానికి దాడి చేస్తారంటే తప్పులే. కనీసం నేను వినలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన తప్పు అని. చిన్న మైనింగ్ తిట్టినంత మాత్రం తిరిగి బూతులు తిట్టాలి కానీ దాడి చేస్తారా? చివరిగా చెప్పండి, నెల్లూరు పర్యటనని ఏ రకంగా చూడాలి, అసలు ఈ పర్యటనని ఏ రకంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూడాలి. కంక్లూడ్ చేయండి. 30 seconds సార్ ప్లీజ్. సార్ నేను ముందే చెప్పా, తమ పార్టీ నాయకుడు అరెస్ట్ చేసినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉండరు. ఈ జనసేన పార్టీ డబ్బులు మేము సస్పెండ్ చేసేస్తాం అంటే ఎవరు ఉండరు. ఖచ్చితంగా సమర్థించాలి, వెళ్ళాలి, పరామర్శించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించవచ్చు, వాళ్ళని వెళ్ళొచ్చు. అయితే మేమంతా స్కాములు చేసిన వాళ్ళని పరామర్శించడం లేదు, ఆ పార్టీ విధానం అది. వాళ్ళని మీరు ఇప్పుడు జనసేన పార్టీకి చురకలు అంటిస్తున్నట్టుగా ఉంది. మీరు ఏదో చెప్పాలనుకున్నారు, మళ్ళీ మధ్యలో డిబేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మరీ అంత దారుణంగా వెళ్ళమని నేను చెప్తుంది కానీ జనసేన వాళ్ళకి మాట్లాడితే సస్పెండ్ చేసేస్తానంటే పార్టీలు ఎవరు ఉండరు. పార్టీ కష్టాలు, కార్యకర్త కానీ నాయకుడు కానీ కష్టాలు ఉన్నప్పుడు అధినాయకుడు ఎంతో కొంత మద్దతు ఇవ్వాలి. అయితే మంది మార్పులతో నా స్లోగుడు నా యాంకలు 2 లక్షలు వస్తున్నారని చేయదు. ముమ్మాటికి వైసీపీ విధానం తప్పది. రైట్. అట్లాగే ప్రతిదానికి అడ్డుకోవడం అధికార పార్టీది కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులే ఈ రోజు మనం చేయకూడదు. రేపొద్దు మనం ప్రతిపక్షం, రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చేస్తారు. ఎక్కడో చోట గుడ్డు ముందా ఏంటి, కోడి ముందా గుడ్డు ముందా అని కాకుండా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి. రైట్ సార్, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు. ఎస్ వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. సార్, మోహన్ రెడ్డి గారు యువగళం పాదయాత్ర మా పోలీసులు సహకరించకుండా, ప్రభుత్వం సహకరించకుండా జరిగిందా అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడన్నా మేము 100 మందితోనే మీరు రావాలని మేము ఎప్పుడన్నా ఆంక్షలు పెట్టామా అని అడిగారు. సో లోకేష్ గారికి ఇలాంటి ఆంక్షలు పెట్టామా, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఆంక్షలు పెట్టామా అని అడిగారు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే
యువగళం పాదయాత్ర జనవరి 27, 2023 జనవరి 27వ తారీఖున మేము ప్రారంభించదలుచుకుంటే జనవరి 22 వరకు ప్రభుత్వం నుండి మేము పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తే ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వకపోతుంటే డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసలు మాకు అపాయింట్మెంట్సే ఇవ్వకపోతుంటే మేము అప్పుడు హైకోర్టుకి వెళ్ళి యువగళం పాదయాత్రకి పర్మిషన్స్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇక తప్పక పోలీస్ అధికారులు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత యువగళం పాదయాత్రలో మైకు వాడినా కేసు పెట్టారు, వెహికల్ వాడినా కేసు పెట్టారు. ఏది అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వమని కోర్టు చెప్పిన తర్వాత కూడా అన్నిటికీ కేసులు పెట్టారు. మా అధినేత అరెస్ట్ అయ్యే 4 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 5వ తారీఖు నాడు యువగళం పాదయాత్ర భీమవరం పట్టణంలో ఉండగా 32 మంది వాలంటీర్లని అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేసి జీపుల్లో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక ఒక వైసీపీ నాయకుడి గోడౌన్లో బంధించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళకి రిమాండ్ పడేటట్లుగా చేసి సెప్టెంబర్ 5వ తారీఖు లోపలికి వెళ్ళినటువంటి మా యువగళం పాదయాత్ర వాలంటీర్లు 27 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. సో అంతటి ఉక్కుపాదం మోపారు మీరు గత ప్రభుత్వంలో మా మీద. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తిరుపతి పర్యటనకు వచ్చారండి 2020 నవంబర్లో తిరుపతి పర్యటనకు వస్తే ఎయిర్పోర్ట్లోనే ఆపేసినటువంటి పరిస్థితి మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆయన కింద కూర్చొని ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ మీద కూర్చొని నిరసన తెలిపారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత లోకేష్ గారు రమ్య అని ఒక అమ్మాయి హత్య జరిగితే పరామర్శించడానికి వస్తే అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు గుంటూరు జిల్లాలో. ఆ తర్వాత నరసరావుపేటలో అనుష అనే ఒక అమ్మాయి హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఉండవల్లిలోని వారి ఇంట్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఇక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తూ ఉంటే ఆయన ఇంటికి తాళ్లు వేసి కట్టేసినటువంటి పరిస్థితి ఉంది మోహన్ రెడ్డి గారు. మీకు తెలియదేమో, ఒకసారి మీరు గతం గూగుల్లో ఉంటే చూడండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టేసినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో. ఈరోజు మీరు పేకలు దొక్కిస్తూ ఉన్నా కానీ, మామిడిపళ్ళు రోడ్డు మీద పడి దొర్లిస్తూ ఉన్నా కానీ, పోలీసులు కొడతా ఉన్నా కానీ మళ్ళీ మారతారులే, తెలుసుకుంటారులే అని పర్మిషన్స్ ఇస్తా పోతా ఉంటే రోజుకు ఒక కొత్త వేషం వేసుకుంటా వస్తా ఉన్నారు. చివరగా చెప్పండి సార్, ఇవన్నీ వంశీ గారు చివరగా చెప్పండి. చివరగా ఏముంది సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఏ అయితే ఆయన అన్ని పనులు చేశారో, గతంలో ప్రతిపక్ష నాయకుడి కార్యాలయాలు పగలగొట్టారో, గతంలో ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి రౌడీల్ని పంపారో, గతంలో ప్రతిపక్ష పార్టీ స్పోక్స్ పర్సన్ ఇంటిని పగలగొట్టి అతన్నే అరెస్ట్ చేశారో, గతంలో వాళ్ళ పార్టీ నాయకులు తిట్టినటువంటి బూతులు అవన్నీ తప్పు అని చెప్పి ఈ రోజు నెల్లూరులో ఆయనే ఖండించారు. సో అది ఈరోజు మా పార్టీ ఈరోజు మీటింగ్ లో జరిగినటువంటి ప్రధాన అంశాలు. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. గురించి కూడా బాగా బాధపడ్డారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. నగరు ముగ్గురు కలిసి వరుస పెట్టి తిట్టారు. కొంచెం నాకు టైం ఇవ్వాలా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. తిట్టేమా సార్? ఇప్పుడు మోహన్ రెడ్డి గారు తిట్టేమా సార్ మిమ్మల్ని? తిట్టడం అంటే అట్ట కాదండి. తిట్టడం అంటే నియమం ఎక్కడది కాదు. పార్టీ పరంగా నువ్వు మాట్లాడచ్చు. మాట్లాడండి 3 minutes మాట్లాడండి సార్. 3 minutes మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయరు. 3 minutes మాట్లాడండి. డిస్టర్బ్ ఎవరు చేయరు. మీరు 3 minutes మాట్లాడండి. కంక్లూడ్ చేయండి. కాదబ్బా, 3 minutes టైం అయిపోతారు. వద్దు. ఇప్పుడు నేను కూల్ గా ప్రశాంతంగా మాట్లాడుతున్నా. ప్రతిపక్షంలో ఉన్నవాడిని నేను ఆవేశపడి ఆవేదనతో మాట్లాడాలా, కానీ నాకన్నా ఎందుకో వాళ్ళు అంత ఆవేదన పడుతున్నారంటే వాళ్ళకి ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అనే దాన్ని బట్టి, వెంకటేశ్వరరావు అన్న కానీ లేక మన వంశీ కానీ వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళకి భయం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. కాబట్టి ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు దొంగలు అంటున్నారు. తీసుకుపోయి అరెస్ట్ చేసిన వాళ్ళందరూ దొంగలేనా? అటైతే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినాడు. ఆయన దొంగే కదా, ఇట్లా దొంగలే కదా అందరూ. రేపు వీళ్ళందరూ మొత్తం వరుస పెట్టి జనసేన నుండి, టీడీపీ నుండి, బీజేపీ నుండి అందరూ జైలుకు పోతారు. ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి మద్యం కుంభకోణం గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ వరకు మొత్తం అన్ని చోట్ల ఇలా కుంభకోణాలు చేస్తున్నారు. దీంట్లో వీళ్ళు మొత్తం అందరూ జైలు పోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇసుకకి సంబంధించి మొత్తం కుంభకోణాలు చేస్తున్నారు. అంతకుముందు ఇప్పుడు మొత్తం వీళ్ళన్నీ తోడుకుంటా పోతే ఒక్క కార్యకర్త కూడా నిలబడే పరిస్థితి వీళ్ళకు లేదు. మమ్మల్ని దొంగలు, మేమేదో దొంగతనం చేసినాం, మేమంతా జైలు పోయినాము, మాకు ఈ విధంగా మాట్లాడారని ఇట్లా మాట్లాడుకుంటా పోతున్నారు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా అడ్డుపడిన తర్వాత ఆయన ఏదో బల ప్రదర్శన. ఏంటి బల ప్రదర్శన? ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు పెట్టేప్పుడు బల ప్రదర్శన ఏంది? ఆయన పోయేటప్పుడు ఏమైనా కండిషన్ పెట్టుకుని పోతాడు, 4 రండి 5 మంది రండి. బయటకు పోతుంటాడు, పోయేటప్పుడు వస్తుంటాడు, వచ్చినప్పుడు ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వం భరించాలా? అదే మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారి గతంలో చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు చనిపోతే ఆమె ఏమనింది? ప్రభుత్వం బాధ్యత, అది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, ఏం గాడులు కాస్తున్నారని అడిగినారు కదా. ఈ రోజు వాళ్ళకి తెల్ల అవన్నీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం
మాట్లాడి మనకు కావాల్సినట్టు మనం మాట్లాడుకుంటే ఎట్లవుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత సభ్యతగా సంస్కారంగా అంత బాగా మాట్లాడతారా? చెప్పులు తీసుకొని వేదికల మీద మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా? వీళ్ళు మాట్లాడినప్పుడు తెలియదా? వీళ్ళు లేడీస్ బూతులు తెలియదా? వీళ్ళు ఇళ్ళ దగ్గర పోయి దాడులు చేసి తెలియదా? మా పార్టీ ఆఫీస్ కూల్ చేసింది వీళ్ళకి తెలియదా? మేము పోయి పార్టీ ఆఫీస్ దగ్గర దాడి చేసి అద్దాలు వెళ్ళిపోతే అదేదో పెద్దగా చెప్తున్నారు. మా పార్టీ ఆఫీస్ గుణాది కాడి కూల్ చేశారా? అవన్నీ మర్చిపెడితే ఎట్లా? మనం వీళ్ళన్నీ చేసినటువంటి లెక్కాచారం ఉంటుంది. లెక్కాచారం లేకుండా ఎట్టుంటది? వీళ్ళు రెడ్ బుక్ రాసుకున్నారు. మేము యాప్ తయారు చేస్తున్నాం. యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు ఇబ్బంది పెట్టడంలో మాకు అన్యాయం జరిగిన చోట వాటి అన్నింటిని ఎంటర్ చేసుకొని తర్వాత ఎవరెవరు ఏమేం చేస్తున్నారో వాళ్ళకి చట్టపరంగా మేము చర్య తీసుకుంటామన్నారు. కానీ వీళ్ళ మాదిరి రోడ్లలో నరుకుతాం, చెర్లలో పారేస్తాం, తీసుకుపోయి జైల్లో అక్రమంగా పెడతాం, వాట్సాప్ లో పెడితే కేసు పెడతాం, లేక ఇంకోటి చిన్న వాటికి కూడా మేము కేసులు పెట్టి బెదిరిస్తాం, లేక మీటింగ్లు పెడితే పోలీసులు పెట్టి కొట్టించి దగ్గర రాని కూడా చేస్తామని మేము అనలేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా తిరిగినారు? చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారికి పర్మిషన్ రాకుండా పోతే మొత్తం 4,000 కిలోమీటర్లకు పర్మిషన్ తెచ్చుకున్నారా? 500 మంది పోలీసులు ఇచ్చినామంటే అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? ఏ దానికి తినడానికి వరడు ఇంకోటి మాట్లాడాడు. మీరు భలే టాపిక్ భలే మాట్లాడుతున్నారు సార్. మాట్లాడుకుంటాం. మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఏంటంటే గత ప్రభుత్వందే చెప్తున్నారు, కానీ అంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. మరి పాదయాత్రలో అడ్డుకునే వాళ్ళైతే ఇప్పుడు ఎందుకు అడ్డుకునే ఆయనే కదా పాలించింది, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటారు సపరేట్గా? పాదయాత్ర ఎలా చేశారు మీరు? పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ కత్తితో పొడిచే జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నారని చెప్పినారు. మీరు గుర్తుందో లేదో? మేమే కత్తులతోనూ చెప్పులతోనూ మేము ఎక్కడ వేయలేదే. వీళ్ళు చేసినారు, గుర్తులేదేమో. వీళ్ళు చేసిన పనిని వీళ్ళు మేమేదో చేయించుకున్నామన్నట్టు వీళ్ళకి మీడియాలు ఉన్నాయి, వీళ్ళకి పార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళకు ఒక పార్టీ బట్టి 10 పార్టీలు సపోర్ట్ ఉన్నాయి. ఈ సపోర్ట్ అన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిన చెడు 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 అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదన్నా ఒక్కటన్నా మంచి ఉన్నదని మీరు చెప్తారా అని వెంకటేశ్వరరావు అడిగితే ఏమంటున్నాడు? ఏమి లేదు, ఆర్థిక పరిస్థితి బట్టి పోతుంది అంటున్నారు. ఆర్థిక పరిస్థితి వీళ్లకు తెలియదా? ముందు 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినటువంటి పెద్ద మనుషులు వీళ్ళే కదా. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇక్కడ పైవల కేశవ్ గారు చెప్పారు కదా 7 లక్షల కోట్లని. అదే విధంగా మినిస్టర్ గారు ఆమె పార్లమెంట్ లో చెప్పింది కదా. అంతమంది అన్ని చెప్పినప్పుడు అవన్నీ తెలియకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎక్కువ పథకాలు ఇస్తామని. ఒక్క నిమిషం ఆయనకన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం, ఆయన ఇచ్చే పథకాలు బ్రహ్మాండంగా మేము డెవలప్ చేస్తామని చెప్పినటువంటి సందర్భం మనమందరం మర్చిపోకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ఏ ఒక్కటి కూడా మేము తీసేయము, దాంట్లోకన్నా ఇంకా బాగా ఇస్తాం అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి తెలియదా? అప్పుడు వీళ్ళు జనాలకు డబ్బులు ఇస్తున్నామని తెలియదా? అప్పుడు జనాలు బట్టన్ నొక్కుతామని తెలియదా? ఆ బట్టన్లు మేము నొక్కుతామని చెప్పడం చేత కాదు, చెప్పారు కదా. మరి ముసలమ్మ కూడా బట్టన్ నొక్కుతాదని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి కంక్లూడ్ చేయండి. అట్లా కాదు కదా, వాళ్ళు మాట్లాడినటువంటి ఇన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత సప్త సముద్రాలు దాటాకంటే ఇష్టం వచ్చినట్టు నరికి రోడ్ల మీద పారేసిపోతే లేడీస్ రేప్ చేసి పీసులు నరికి ఎక్కడో పారేస్తే కనపడకుండా పోతే 14 మంది కలిసి రేప్ చేసి కడుపు వచ్చి పిల్లల కంటే ఆ పోలీసులు పట్టించుకోకపోతే, కూలీలు చేసి చేసిన వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ మీద చర్యలు లేకుండా ఎట్టుంటాయి? ఉంటాయి చర్యలు. ఆ చర్యలు లేకుండా ఆ పోలీసులు అంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరినీ కాదు, కొందరు పోలీసులు మాత్రమే, కొందరు చేస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. వీళ్ళు అంటున్నారు IPS IAS వాళ్ళందరి కేసులు ఇరికించిన. ఆ కేసులు ఇరికించింది మీరు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని IAS IPS ఇరికించేసి మీరు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. రాష్ట్రానికి IAS IPS రావాలంటే దండం పెడుతున్నారు. స్వామి మీకు దండం, మీ దండం, మీ కూటమికి దండం అని చెప్పి దండ పెట్టి డ్రాప్ అవుతున్నారండి రాష్ట్రానికి రావాలంటే. అలాంటి వ్యక్తులు పట్టుకుని వీళ్ళు కూడా మమ్మల్ని గురించి మా గురించి మాట్లాడేట్లా? వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు బ్రహ్మాండంగా ఉండే. ఒక IAS ఆఫీసర్ గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి అవినీతి లేనటువంటి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు జైల్లో పెట్టేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన లోపల పెడితే ఇదంతా బయటకు వస్తుందనే ఉద్దేశంలో భాగంగా అక్కడ చేస్తున్నారు. 11 కోట్లు దొరికిందని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే పెట్టి ఈ కొండను తగ్గి ఎలకలు బట్టి రోజులు కూడా ఏమీ సాక్ష్యాలు దొరకలేదు. దొరకనప్పుడు మనం తీసుకుపోతే అవమానం అవుతుంది. అవమానం కాకుండా ఉండాలంటే వీళ్ళ డబ్బే వీళ్ళు పట్టుకొని చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు. ఎక్కడా లేదు సార్ ఇవన్నీ పోటకాలు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి క్రేజ్ చూసి తట్టుకోలేక భరించలేక ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2029లో వీళ్ళు ఇంట్లో పడుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కాళ్ళ మీద కూర్చొని గెలిచే అవకాశం ఉందనే దానికి నిదర్శనం. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి సార్. ఏం పాపం ఎందుకో తిప్పలు పడుతున్నారు మోహన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళు వచ్చేసి ఏదో చెయ్యాలని
ఇంకా 4 ఏళ్ళు ఉందన్నా, ఆగండి, ఎందుకు తొందరపడతారు మీరు? మేము మీ నాయకుడిని చూసి భయపడేదేముంది కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భయపడ్డాం మేము. ఇవాళ మీరు చూసి భయపడేది మిమ్మల్ని చూసి మేము ఎవరు, నేనే అని కాదు అసలు, ఎవరు ఒకళ్ళొకళ్ళు చూసి ఎవరు భయపడరు. ఏ మనిషిని చూసి ఇంకో మనిషి భయపడేది ఉండదు. అందులో మేము అసలు భయపడం. మీకు మరి అర్థమవుతుంది లేదో కానీ. సో భయపడాల్సినంత అవసరం లేదే. కానీ నేనేమంటానంటే, మీకు పార్టీ ఇంకా కూడా ఇందాక అఖిల సత్యం గారు చెప్పారు, మీకు చాలా పర్సెంటేజ్ కూడా ఉందని. మీరు ప్రతిపక్ష హోదా సంగతి పక్కన పెడదాం, అసెంబ్లీకి రమ్మని తప్ప మీ నాయకుడిని ఇన్ని మాటలు మీరు ఎందుకు మాట్లాడతాం? మేము భయపడిపోయేవాళ్ళం కదా. రమ్మని రమ్మని మీరన్నా చెప్పండి. కొంచెం ప్రజాస్వామ్యం విరుగు తెలుసుకుంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు, మీరు ఒకసారి చెప్పండి దానికి. అన్నా ఇది నువ్వు చేస్తున్న తప్పనా, జైలు కదా నువ్వు ఎలా తట్టుకోలేకుండా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి నిలబడిబ్బా ఓరిని అందులో రాలేకనే తట్టుకోలేకుండా అసెంబ్లీకి వచ్చి తట్టుకుంటారా? డిసైడ్ చెప్పండి. ఇక 5 సంవత్సరాలు మీరు అసెంబ్లీకి రారు, డిసైడ్ కదా. ఇక మీరు పార్టీ, మీరు ఒక నాయకుడు, మిమ్మల్ని చూస్తే భయపడతాం. సిగ్గుపడుతుంది మోహన్ రెడ్డి గారు, సిగ్గుపడతారు జనం కూడా. ఇంకా మీరు మాట్లాడకుండా మీరు మేము అసెంబ్లీకి రాము, జైలుకి పోతామని చెప్పి నువ్వు తప్పకుండా చెప్తున్నావు. ఇంకా అంతకన్నా నుంచి మీరు పార్టీ అనుకుని ప్రజలు అనుకుంటారో ఏమనుకుంటారో చెప్తా ఉన్నారు. కానీ ఇంకా దాని గురించి ఆలోచన కూడా అవసరం లేదు. ఇంకా మనకు ఏంటి, మీరు ఇప్పటికైనా సరే మీకు ప్రతిపక్షం కావాలనుకుంటే పార్టీ అనుకుంటే మీరని చెప్పండి. పాపం ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా అయ్యాడు, దానికి బాధలేదు. పాపం మీరు అంటారు కానీ ఇంకా చాలా మంది ఉంటారు ఏదో కావాలని. మీరు అందరూ ఒకసారి చెప్పండి, అన్నా మీ కోరిక తీసుకున్నాం, మా కోరికలు ఉన్నాయి, మేము ఇక్కడ చేయగలను సరే మా పాప ఆయన చెప్పండి. అంతేకాని ఓడకనే ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఏం మాట్లాడాలి, మనం ప్రజలకి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర గారు. తెలుసుకుని రాండబ్బా. గతంలో మనం ఏ రకంగా పరిపాలించాము, గతంలో మనం ఏ రకంగా బిహేవ్ చేసాము, ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నామో అనేది తెలుసుకుని రండి. మేము చాలా ప్రజాస్వామ్యంగా ఉన్నాం. కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వర గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. ఇప్పుడు మొక్క పురుషులు చెట్టులు మళ్ళీ కాలు తినాల్సిందే కదా. చూడకుండా 19-24 మనం ఏం చేసాం చెప్పు, ఇప్పుడు చెప్పరు. 19-24 వరకు మనం చేసిన గడపాలని చెప్పమ్మా. 5 పెట్టి మీరు ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఉండండి, ఒక రాజకీయ పార్టీగా మాట్లాడి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండండి, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా ఉండండి. మీరు చేసిందంటే మీరు తగ్గించాలి కదా, మీరు తగ్గించాలి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు, ఇవాళ జగన్ గారు చేసిన వ్యాఖ్యల పైన కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. వెంకటేశ్వర గారు, సినిమా హాల్ దగ్గర వ్యాపారాలను కూర్చోబెట్టినటువంటి నువ్వు ఎక్కడో నువ్వు వెంకటేశ్వర గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. ఎస్ వెంకటేశ్వర గారు దయచేసి వెళ్ళాలి. ఎస్ వెంకటేశ్వర గారు చివరిగా చెప్పండి. వెంకటేశ్వర గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు,
నేను మీరు Yes. కేంద్రంలో ఉండి కాంగ్రెస్ డిబేట్ పార్టీ కూర్చుంటే ముఖ్యమంత్రి మీరు పోగొట్టుకుంటూ కూర్చుంటున్నారంటే మీ అవసరం కోసం ఎవరినైనా మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు ఒక్క మాట వినాలి. వెంకటేశ్వర గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద చివరిగా ఒక వాక్యం చెప్పండి. సమయం అయిపోయింది సార్, సమయం అయిపోయింది. వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. వెంకటేశ్వర గారు దయచేసి వినాలి. వెంకటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో ఆ వ్యాఖ్యల మీద కంక్లూడ్ చేయండి సార్. ఆ వ్యాఖ్యల మీద కంక్లూడ్ 30 సెకండ్స్. ఏం కంక్లూడ్ చేస్తారా? మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. వాళ్ళకి నాకు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్ ప్లీజ్. సమయం అయిపోయింది ప్లీజ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడు? అంత మించి జైలుకి వచ్చాడు, వచ్చింది జైలు దగ్గరికి. జైలు దగ్గర వచ్చిన మనిషి ఏం మాట్లాడతాడు? రైట్ దాని మీద మేము మాట్లాడేది అసలు రైట్ సిగ్గుపడాలి వాళ్ళు. రైట్ ధన్యవాదాలు వెంకటేశ్వర గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. వంశీకృష్ణ గారు ధన్యవాదాలు. అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఇక నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా గతంలో ప్రశాంత్ రెడ్డి గారు చేసిన దాడి గురించి ఆయన పరిశీలించారు. అయితే గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల గురించి ఆయన మీద దాడి చేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకూడదనే మాట అందరం కూడా ఒకసారి గుర్తెరగాలి. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, మరి ప్రభుత్వం కూడా తమ ఇచ్చిన హామీల్ని ఏ రకంగా నెరవేర్చబోతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా రారా, ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలిపోయినాయి. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తానండి. ఏనన్ నమస్తే.